స్మార్ట్ సిటీ రాజకీయం రోజు రోజుకు డబుల్ స్మార్ట్ అవుతోంది. ఎన్నికల తర్వాత ఉత్తర తెలంగాణ హెడ్ క్వార్టర్స్ లో ఈక్వేషన్ ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గోడ దూకుళ్లతో ఉన్న పదవులు కాపాడుకోవడం విపక్ష పార్టీకి కష్టమైపోతోంది. విదేశీయానంలో ఉన్న నాయకుడు అంత అర్జెంటుగా వెనక్కి ఎందుకు వస్తున్నట్లు? కరీంనగర్ తాజా రాజకీయ పరిణామాల వెనుక లోకుట్టేంటి ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అత్యంత ఆసక్తికర రాజకీయాలకు కేరాఫ్ ఏదంటే అది కరీంనగరే. స్మార్ట్ సిటీ జాబితాలో చోటుదక్కిన తర్వాత కరీంనగర్ పాలిటిక్స్ మరింత చర్చగా మారాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నేతలు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా పేరుకు పార్టీలోనే ఉన్న మరికొందరు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో జరుగుతున్న మార్పులు చేర్పులు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం మారాక కాంగ్రెస్కి టార్గెట్ అయ్యారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు విదేశీ పర్యటన తాజాగా జిల్లాలో వివాదాస్పదంగా మారింది. ఈ నెల 23న డల్లాస్ పర్యటనకు వెళ్లారు. అయితే ఆ పర్యటనకు అనుమతి తీసుకోకుండా ఇన్ఛార్జి బాధ్యతలు ఎవరికీ అప్పగించకుండా విదేశాలకు వెళ్లడంపై సొంత పార్టీతో పాటు కాంగ్రెస్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. మేయర్ సునీల్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ 44వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ శ్రీలత కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు వెనుక కాంగ్రెస్ కార్పొరేటర్తో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రమేయం ఉందన్న వార్తలు కరీంనగర్ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయ్యాయి. మేయర్ ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లారని, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి బీసీ వర్గానికి చెందిన మహిళ కాబట్టే ఇన్ఛార్జు బాధ్యతలు ఇవ్వడం లేదని పార్టీ శ్రేణులు ఆరోపించాయి. మేయర్ వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్లినప్పుడు నిబంధనల ప్రకారం పాలనాపరమైన వ్యవహారాల కోసం డిప్యూటీ మేయర్ని ఇన్ఛార్జిగా నియమించాలి. 15 రోజుల పాటు విధుల నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు మున్సిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇన్ఛార్జు బాధ్యతలు మరొకరికి అప్పగించాలని స్పష్టంగా ఉంది. కానీ రాజకీయపరమైన కుట్రలో భాగంగానే డిప్యూటీ మేయర్కి ఇన్ఛార్జు బాధ్యతలు ఇవ్వలేదని సొంత పార్టీ కార్పొరేటర్లే ఆరోపణలు చేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో జరుగుతున్న రగడతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు మేయర్ సునీల్ రావు. అమెరికా నుంచి హుటాహుటిన బయలుదేరేందుకు రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. మొదట సెప్టెంబర్ 25న రిటర్న్ టికెట్ ఉన్నప్పటికీ తాజా పరిణామాలతో అలర్ట్ అయిన మేయర్ సెప్టెంబర్ 5న రిటర్న్ ఫ్లైట్ ఎక్కుతున్నట్టు వాట్సాప్ గ్రూపులో టికెట్ షేర్ చేశారు. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు సహజమే అయినా సొంత పార్టీ నేతలే కాంగ్రెస్కి మద్దతివ్వడం కరీంనగర్లో కాకరేపుతోంది. కావాలనే మేయర్ని టార్గెట్ చేశారా, లేక బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో కరీంనగర్ రాజకీయం ఇంకెలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది.